Hi friends, in the previous classes we are discussing the parts of speech and adjective, pronouns and verbs, different types of main verbs and primary auxiliaries and modal auxiliaries. In this class, I'm going to introduce the one of the parts of speech, most important topic, that is adverbs. Okay, adverbs. Adverb is very ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఇది మనం ఎంత క్లిష్టంగా కనిపిస్తుందో అర్థం చేసుకుంటే అంత ఈజీగా ఈ యాడ్వర్బ్స్ అనేవి మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి సహాయం చేస్తుంటాయి. అయితే ఇక్కడ యాడ్వర్బ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ యాడ్వర్బ్? వాట్ ఈజ్ అన్ యాడ్వర్బ్? అన్ యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ మాడిఫైస్ ఎ వెర్బ్, which modifies a verb or an adjective or another adverb. What is an adverb? Adverb is a word which modifies, which gives more meaning to the verb or an adjective or another adverb. Okay. By observing this definition, there are three functions. What is the first function? It modifies a verb. వెర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇది ఫస్ట్ ఫంక్షన్. ఓకే, అడ్జెక్టివ్ని మాడిఫై చేయొచ్చు, లేక అనదర్ యాడ్వర్బ్ని కూడా మాడిఫై చేయొచ్చు. మూడు రకాలు, వెర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ అనదర్ యాడ్వర్బ్ని కానీ మాడిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రవి వాక్స్ స్లోలీ. రవి వాక్స్ స్లోలీ. హౌ డస్ రవి వాక్? ఎలా నడుస్తున్నాడు ఇక్కడ రవి? స్లోగా. అంటే ఇక్కడ దేన్ని మాడిఫై చేస్తుంది? వెర్బ్ని మాడిఫై చేస్తుంది. ఏంటిది? యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ స్లోలీ అనేది దేన్ని మాడిఫై చేస్తుందంటే వెర్బ్ని. ఈ వెర్బ్ ఎలా నడుస్తున్నాడు? హౌ డస్ హీ వాక్? హీ వాక్స్ స్లోలీ. సో ఇక్కడ వెర్బ్ని మాడిఫై చేస్తున్నప్పుడు ఈ స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇక రాధా ఈజ్ ఏ వెరీ గుడ్ గర్ల్. చూడండి ఇక్కడ, రాధా ఈజ్ ఏ వెరీ గుడ్ గర్ల్. గర్ల్ నౌ, గుడ్ అడ్జెక్టివ్, వెరీ గుడ్. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. కానీ ఎంత గుడ్ గర్ల్ అంటే వెరీ గుడ్, చాలా మంచి అమ్మాయి అని చెప్పడం కోసం ఈ యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది యాడ్వర్బ్ వెరీ. వెరీ అనేది యాడ్వర్బ్. ఇక్కడ థర్డ్ సెంటెన్స్ చూడండి, మధు రీడ్స్ క్వైట్ క్లియర్లీ. ఎలా చదువుతున్నాడు? క్వైట్ క్లియర్లీ, చాలా స్పష్టంగా చదువుతున్నాడు. అంటే చాలా క్వైట్. ఈ క్వైట్ అనేది దేన్ని మాడిఫై చేస్తుంది? ఇక్కడ అనదర్ యాడ్వర్బ్ని, ఇంకొక యాడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, జనరల్గా ఈ డెఫినేషన్ మనం చూసినట్లయితే వెర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ అనదర్ యాడ్వర్బ్ని కానీ మాడిఫై చేసేది యాడ్వర్బ్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ సెంటెన్స్లో వెర్బ్ని మాడిఫై చేస్తుంది. రెండో సెంటెన్స్లో గుడ్ అనేటువంటి యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది. థర్డ్ సెంటెన్స్లో క్లియర్లీ అనేటువంటి అనదర్ యాడ్వర్బ్, ఇది యాడ్వర్బే, క్వైట్ యాడ్వర్బే, రెండు యాడ్వర్బ్సే మనకి ఇస్తాడు. క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే మధు రీడ్ క్వైట్ క్లియర్లీ, క్వైట్ అండర్లైన్ చేసి వాట్ ఇస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టు ద అండర్లైన్ వర్డ్, అండర్లైన్ చేసిన పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అడుగుతుంటాడు. అప్పుడు మనం ఎస్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎల్వై ఉంటేనే యాడ్వర్బ్ అనుకుంటాం. కానీ ఎల్వై ఉండాల్సిన అది కొన్ని సందర్భాల్లో వెరీ. చూడండి, వెరీ కూడా యాడ్వర్బే. సెల్డమ్, ఇలా కొన్ని పదాలు వస్తుంటాయి. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుని మనం ఈజీగా గుర్తుంచుకున్నట్లయితే ఎస్ ఇది యాడ్వర్బా కాదా అని తెలుసుకోవచ్చు. ఇక దేన్ని క్వాలిఫై చేస్తుంది? అనదర్ యాడ్వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. దే ఆర్ adverbs of time, adverbs of place, adverbs of frequency, adverbs of reason, adverbs of degree and quantity, and adverbs of manner. These are all some of the types of adverbs. Okay, the first one is adverbs of time. Adverbs of time and ఏంటి ఇక్కడ? Yes, it shows when. Suppose if you ask a question, when అనే క్వశ్చన్ మీరు అడిగినట్లయితే it gives the answer. I am going to new school tomorrow. when అని అడిగినట్లయితే టుమారో అని వస్తుంది ఆన్సరు. ఆన్సరే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఇది యాడ్వర్బ్ టుమారో అనేది. The train had already left. We moved into new house last week. It rained heavily last night. These are all tomorrow, already, last week, last night.
దీస్ ఆర్ ఆల్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం. సో మనకి ఈ ట్రైన్ ఏమిని లాస్ట్ నైట్, ఈ లాస్ట్ నైట్ అనేది అండర్లైన్ చేసి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ఆల్రెడీ అండర్లైన్ చేసి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దట్ అండర్లైన్ వర్డ్ అని చెప్పి ఆన్సర్ క్వశ్చన్ అడిగినట్లయితే ఎస్ ఇది అడ్వర్బ్ అని చెప్పాలి. ఎందుకంటే అడ్వర్బ్ ఆఫ్ టైం కాబట్టి ఇది అడ్వర్బ్. ఓకే, సమ్ క్లూస్ ఇస్తున్నాను మీకు. ఎక్కడైనా సెంటెన్స్లో కనుక అడ్వర్బ్స్ రూపంలో అడ్వర్బ్స్ ఉన్న స్థానంలో ఈ పదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా అడ్వర్బ్స్ కింద గుర్తించండి. నౌ, దెన్. నౌ ఐఎమ్ రైటింగ్ నౌ, then I'm poor then, yes, since. Like ago, 1 year ago I was working at some place ago. Before, already the bus had already gone. Soon, I'm coming soon. Presently, immediately. Yes, you are taking decision immediately. You should take decision immediately. Immediately is the adverb. Instantly. Yes, I want some food instantly. I want to take food instantly. Early. Yes, I completed my homework early in the morning. Late. Okay, today. Now I am preparing for DSC. I am starting. I have been starting preparation for DSC just today. Okay, tomorrow, yesterday. I watched a movie yesterday. Afterwards, these are all the some clue words to identify the adverbs of time. Okay, now, then, since, ago, before, already, soon, presently, immediately, instantly, early, late, tomorrow, today, yesterday, and afterwards. The next one is adverbs of place. Already you are discussing adverbs of time. Now second one is adverbs of place. Place, immediately when you ask the question where, immediately the sentence says the answer. That is the adverb. మనం వేరే నా క్వశ్చన్ అడిగినప్పుడు వచ్చే ఆన్సరే he went there. Where did he go అని అడిగిన క్వశ్చన్ వెంటనే దేర్ అని ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ ద అడ్వర్బ్. ఓకే, షీ రీచ్డ్ హియర్. వేర్ డిడ్ షీ రీచ్? షీ రీచ్డ్ హియర్. దే వెంట్ ఇన్ టు ద గార్డెన్. వేర్ డిడ్ దే గో? దే వెంట్ ఇన్ టు ద గార్డెన్. ఇన్ టు, దీస్ ఆర్ ఆల్ అడ్వర్బ్స్. ఓకే, సమ్ క్లూస్ ఆర్ ఆల్సో గివెన్ హియర్. ఈ క్లూస్ మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. హియర్, దేర్. Here, there. Hands, thence. In. My brother is in. Out. My brother is out. Out in also adverbs. Within. Above. Below. Far. Near. Inside. Outside. Away. I am going outside. I am coming inside. These are all adverbs. ఇలా వాక్యంలో కనుక ఈ పదాలు యాడ్వర్బ్ స్థానంలో ఉన్నట్లయితే అవి యాడ్వర్బ్స్ కింద మనం గుర్తించాలి. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ ఈస్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఓకే, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ మీన్స్ హౌ, ఆ పని ఏ విధంగా జరిగింది అని చెప్పి మనం ప్రశ్న వేసినప్పుడు వచ్చిన జవాబే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఇన్ వాట్ మేనర్, ఆ పని ఇన్ వాట్ మేనర్ డస్ ఇట్ హ్యాపెన్. ఓకే, హియర్ the example, suppose ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే the plane landed safely. How did the plane land? ఎలా ల్యాండ్ అయింది? It's very safely the plane was landed. Okay, here the car moved slowly. How did the car move? ఏ విధంగా మూవ్ అవుతుంది? స్లోగానా ఫాస్ట్గానా? ఎస్, స్లోగా. సో ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఆ పని ఏ విధంగా జరిగింది, లేదంటే ఇన్ వాట్ మేనర్ డస్ ఇట్ హ్యాపెన్. ఓకే, దే సెల్ ఎవ్రీథింగ్ అట్ ఏ వెరీ లో ప్రైసెస్. వెరీ లో ప్రైసెస్, దిస్ ఆల్సో ఏ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ద బాయ్ వర్క్స్ హార్డ్. ద బాయ్ వర్క్స్ హార్డ్. హౌ డస్ ద బాయ్ వర్క్? ఏ విధంగా వర్క్ చేస్తాడు ఇక్కడ? వెరీ వర్క్ హార్డ్. సో ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కింద మనకు వస్తుంటాయి. కొన్ని క్లూ వర్డ్స్ కూడా మనం చూసినట్లయితే ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ గుర్తించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ క్లూ వర్డ్స్ ఇక్కడ నోట్ చేసాను చూడండి. హార్డ్లీ, బ్రేవ్లీ, సేఫ్లీ, స్లోలీ, ప్రాబబ్లీ అండ్ సర్టెన్లీ, అగ్రీబుల్లీ అండ్ సాడ్లీ. సో హియర్ హార్డ్లీ, అలాగే బ్రేవ్లీ,
he fight bravely. చాలా ధైర్యంగా ఫైట్ చేశాడు. bravely. Safely. The plane landed safely. And he writes the note slowly and fastly and probably, certainly, agreeably. These are all the clue words. ఈ వర్డ్స్ మనం చూసినప్పుడు వెంటనే ఇది adverbs of manner కింద గుర్తించాలి. The next type of adverb is adverbs of frequency. Frequency means, suppose if you ask the question, how often does it happen? Then immediately the sentence answer you. The bus always comes at 7 o'clock. Always. Every day, every time, always. He often makes mistakes. Often. He has told you twice, thrice. Okay, once. These are all the adverbs of frequency. For example, once, twice, thrice. Again and again he makes the mistakes again. Okay, seldom. She seldom sings songs. Rarely. Okay, always. Always means already we are using the adverb in the first sentence. Okay, never, often, firstly, secondly, and fourfold, and fivefold. So these are all adverbs of frequency. Frequency means how often does it happen. ఎన్నిసార్లు ఇలా జరిగిందండి అని ఈ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫ్రీక్వెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ద బస్ ఆల్వేస్ కమ్స్ అట్ 7 o'clock. ఆల్వేస్ ద బస్ ఆల్వేస్ లేట్. ద బస్ వాస్ ఆల్వేస్ లేట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద adverbs of frequency. The next type of adverb is adverbs of reason. So if you ask the question why, immediately the adverbs of reason answer your question. Okay, why, ఎందుకు జరిగింది అని ప్రశ్న వేసినప్పుడు వచ్చే ఆన్సర్ adverbs of reason. As he was tired, he went to the bed. Yes, and he therefore left the school. Therefore is also a adverbs of reason. So yes, because, therefore, since he was tired, he could not play the game well. For is also sometimes we also use for as adverbs of reason. Okay, ఇవి మనం కనిపించినప్పుడు సెంటెన్స్లో యాజ్ కానీ అంటే ఫర్ అనేది ప్రిపోజిషన్ కింద వచ్చినప్పుడు ప్రిపోజిషన్నే గుర్తించాలి. అది యాడ్వర్బ్ యొక్క పని చేస్తున్నప్పుడు మాత్రమే ఈ యాడ్వర్బ్స్ కింద మనం గుర్తించుతుండాలి. The next type of adverbs are adverbs of degree or quantity. Adverbs of degree or quantity. That means, suppose if you ask the question, to what extent does it, and it was degree, and how much amount of water is there. So how much, in what extent, and what degree, ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు వచ్చే ఆన్సర్స్ adverbs of degree or quantity. He is too careless. He is too careless. She is fully prepared. Fully, too, and rather, I'm rather busy, I'm so glad. So these are all adverbs of degree. That means ఎక్కడైనా మీకు ఆల్మోస్ట్ కానీ క్వైట్, పార్ట్లీ, హోలీ, rather, somewhat, a little, must, very much. So such type of words కనిపించినట్లయితే అవి adverbs of డిగ్రీ ఆర్ adverbs of quantity కింద మనం గుర్తించి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ముఖ్యమైనటువంటి adverbs of time, adverbs of place, manner, frequency and reason and degree and quality. These are the main important adverbs. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తుంటాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి చూడండి. ఇక్కడ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీవన్. 2018లో ఇచ్చే టెట్లో ఇది అంటే దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ pronoun, a conjunction, an adverb, an adjective. Take the answer is ఇక్కడ never అనేది ఏంటి? It's a adverb. They are perfectly lovely. This is another question that was given in 2018. Okay, noun, pronoun, adjective, adverb. Yes, it is adverb. Lovely. The shops are often very busy. అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడగచ్చు. ఒక్కొక్కసారి
ఈ యాడ్వర్బ్స్లో ఏ రకానికి సంబంధించినది కూడా అడగచ్చు. ద షాప్స్ ఆర్ హాఫ్ అండ్ వెరీ బిజీ. హియర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ adverb of time, adverbs of reason, adverbs of frequency and adverbs of place. Often, always, seldom ఎన్నింటిలోకి వస్తాయని చెప్పుకున్నాం ఎంత కేటగిరీ చేసినప్పుడు. ఎస్, దీస్ ఆర్ adverbs of frequency. నంబర్, హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు వస్తుంది ఇది ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ adverbs ఆఫ్ ఫ్రీక్వెన్సీలోకి వస్తుంది. ఇలా కూడా క్వశ్చన్ మనకి అడగచ్చు. ఇలా మనకి ఏ విధంగా అడిగినప్పుడు కూడా ఈ అడ్వర్స్ ఈ వీడియో పూర్తిగా మనం చూసినట్లయితే మొత్తం పూర్తిగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. అలాగే అదేవిధంగా ఈ వీటికి సంబంధించినటువంటి ఈ లైవ్ క్విజెస్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో నీకు పెడుతుంటాను. కాబట్టి మీరు ఈ డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైలీ లైవ్ క్విజెస్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఈ ఛానల్ పీవీ లెసన్స్ అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నీడీ పీపుల్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.